శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలను పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి ఈ నెల 11వ తారీఖు నుంచి ధనస్థానంలోకి కుజుడు రాబోతున్నాడు. ఇది మీకు భాగ్యాధిపతి ధనస్థానం అవటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది. గత కొంతకాలంగా మీతో విభేదించి దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుడు తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని మీకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటిది రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరి రవి ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి గారి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, మీ యొక్క యజమాని నుంచి కానీ మీ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి తగు విధమైనటువంటి సహాయ సహకారాలు అందడం జరుగుతూ ఉంటుంది. సడన్గా కుటుంబంపై మీ యొక్క కంట్రోల్ రావడం జరుగుతుంటుంది. మీరు చెప్పినప్పుడు కొంతవరకు కుటుంబ సభ్యులు మీకు సహకరించడం కానీ, వాళ్ళు మీరు సహకరించడం కానీ పరస్పర సహకారం అనేది జరుగుతుంది. అయితే ఆర్థిక పరంగా కొంత సమిష్టిగానే ఏదైనా పని వచ్చినప్పుడు కలిసి పంచుకోవడం అన్నది జరుగుతుంది. అయితే కొద్దిపాటి విభేదాలు కూడా ఈ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అంటే రెండు పార్ట్లుగా విడిపోయి పరస్పరం విభేదించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధుడు మరి అక్కడ ఉండడం వల్ల ఈ బుధుడు కుజుడు పరమ శత్రుగ్రహాలు, అక్కడ రవి, ఇవన్నీ కూడా చాలా వరకు కొన్ని కుటుంబ విభేదాలు మనస్పర్ధలకి కారణమయ్యే సూచనలు ఉన్నాయి. సో ఏదైనా మరి మీనరాశి వారు రాశి యందు ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు ఏ సమస్య కూడా తను సరిగ్గా పరిష్కరించుకోలేకపోతుంటారు. సరైనటువంటి ఆలోచన విధానం రాదు. అన్ని పనులు మీ మీద వేసుకుంటారు, అన్ని తప్పులు మీ మీద వేసుకుంటారు. ప్రతిదానికి మీరే కారణమని మిమ్మల్ని మీరే నిందించుకోవడం జరుగుతూ ఉంది. అది కొంతవరకు మీరు ఆత్మ దీక్షతో మంచి దైవ సంకల్పంతో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మీరు సులభంగా పరిష్కరించవచ్చు. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే మీకు సలహా ఇస్తూ ఉంటారో, మీరు ఎవరైతే బ్యాక్ ఉన్నారో ఈ రాహు 12వ స్థానం వల్ల మరి మీరు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు గాను, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు గాను, మీకు ఎవరైనా మంచి చెప్తుంటే వాడు చెడ్డవాడుగా తీసుకొని కొంతవరకు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. గతంలో ఎంతో చాకచక్యంగా ఉన్నటువంటి మీరు ప్రతి విషయంలో కూడా వెనకబడి ఉండడం అన్నది అది చాలా వరకు ఇబ్బంది కలిగే విషయం. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ 14వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలోకి శుక్రగ్రహం, అలాగే రాష్ట్రాధిపతి గురువు ప్రవేశించడం వల్ల చాలా వరకు కుటుంబ పరంగా అంటే స్త్రీలతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. అలాగే స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల కోరిక మేరకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని కొంత ఆస్తి పంపకాలు లాంటివో, ఆదాయాల్ని పంచడమో, బాధ్యతల్ని పంచుకోవడమో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వారం ప్రారంభంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఈ వారం చివరిలో చాలా వరకు సమసిపోతాయి. ఏదో ఒక మంచి కార్యక్రమంలోనో శుభకార్యంలోనో పాల్గొని కొంతవరకు వారం చివరి స్ట్రగుల్గా సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే 4లో 2 శుభగ్రహాలు మీకు అటు విద్యార్థులకి అలాగే గృహస్థులకి చాలా ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిని ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరికన్నా మనశ్శాంతి ఇంపార్టెంట్గా చెప్తుంటారు ఈ మీనరాశి వారికి. మరి అది ఇప్పుడు కరువైంది. మళ్ళీ మీకు కొద్ది రోజుల పాటు ఈ 14వ తారీఖు తర్వాత మనశ్శాంతితో కొన్ని రోజులు ప్రశాంతంగా జీవించే అవకాశం ఈ మీనరాశి వారికి లభించబోతుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని
స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళ, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరీ బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు, ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.